ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనము. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని, మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించితిని. Then I proclaimed a fact there at the river of Ahava, that we might afflict ourselves before our God to seek of him a right way for us and for our little ones and for all our substance. ఈ ఒక్క వచనములోనే ఎన్నో మాటలున్నాయి. పరిశుద్ధాత్మతో అర్థం చేసుకుంటే ఎన్నో పరిస్థితులలో ఈ ఒక్క వచనము ఆదరణ కలిగిస్తుంది. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని, దేవునికి స్తోత్రము. దేవుని సన్నిధిలో దుఃఖపడినటువంటి వారు తర్వాత నవ్వారు. ఉదాహరణకు హన్నా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చింది. అప్పుడు దేవుడు ఆమె కన్నీటిని చూచి ఆమెకు కుమారుణ్ణి వాగ్దానం చేశాడు. ఆ తర్వాత ఆవిడ నవ్వింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంతేకాకుండా ఎలిజబెత్తు గర్భవతి అవుతుంది అని జకర్యా దేవుని సన్నిధిలో ఉండి తన వంతు చొప్పున దేవునికి సేవ చేయుచున్నప్పుడు దేవుని సన్నిధిలోనే యోహాను గురించి వాగ్దానమిచ్చిన దేవుడు ఎలిజబెత్తు జకర్యాలకు కుమారుణ్ణిచ్చి వారిని ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు అని ఇక్కడున్నది, కానీ దేవుని సన్నిధి అనేటువంటిది ఎప్పుడూ మనకు కావలసిందే. ఎప్పుడు దేవుడు మనతో ఉండాల్సిందే. ఒక్క క్షణమైనా ప్రభువుకి మనం వేరుగా ఉండి మనము చెయ్యగలిగేది ఏమీ లేదు. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు అన్నాడు దేవుడు. కాబట్టి ఆయనతో అంటు కట్టబడి మనము, లేదా ఆయనతో కలిసి ఉన్నంతకాలమే మనలో ఫలితము కనిపిస్తుంది తప్ప ఆయన నుండి దూరమైపోయామనుకోండి, ఎండిపోతాము, వాడిపోతాము, అగ్నిలో వేయబడతాము. కాబట్టి ఎప్పుడూ దేవుని సన్నిధి కావాలి. మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభప్రయాణము కలుగునట్లు అని ఉన్నది కదా. చిన్నవారు ఎవరు? ఈ చిన్నవారు ఎలా వస్తారు? చిన్నవారు గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. ఈరోజు మీ అందరికీ బిడ్డలున్నారంటే దేవుడు మీకు బహుమానమిచ్చాడు. ఆ బహుమానము దేవుడిచ్చింది కనుక విలువైన బహుమానము. విలువైన బహుమానాన్ని విలువైన దేవుని కొరకు విలువగా పెంచండి. విలువైన చిన్నవారిగా పెంచండి. వారు బుద్ధినందు, జ్ఞానమందు దేవుని దయను, మనుషుల దయను పొందుకున్నట్లుగా యేసయ్యలాగా వారిని పెంచండి. హన్నా తన కుమారుణ్ణి అద్భుతమైన ఆత్మీయ స్థితిలో పెంచింది. ఎలిజబెతు, జకర్యా, యోహానుని చక్కగా ఆత్మీయ స్థితిలో పెంచారు. తర్వాత వీరికంటే ముందు పాత నిబంధనలో సంసోను తండ్రి సంసోనును ఆత్మీయమైన స్థితిలో పెంచారు. దావీదు విషయానికి వస్తే దావీదు దేవుని ఒడిలోనే పెరిగాడు. దేవునికి మహిమ కలుగునుగాక. క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసు, మరియమ్మ
ఎంతో ఆత్మీయంగా పెంచుకుంది. ఆయన ఎదుగుతున్న కొలది బుద్ధినందు, జ్ఞానమందు, వివేకమందు మరి ఎదుగుతూ, మనుషుల దయయందు, దేవుని దయయందు ఎదుగుతూ, ఒకరోజు దేవాలయానికి వెళ్ళినప్పుడు అందరూ అవి ఇవి చూస్తూ నేత్రానందము పొందుతూ ఉంటే, ప్రభువైన యేసుక్రీస్తు చిన్న కుర్రవానిగా ఉన్నప్పుడు పెద్దల మధ్య కూర్చున్నాడు, ప్రవక్తల మధ్య కూర్చున్నాడు, సేవకుల మధ్య కూర్చొని వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని ఆలకిస్తున్నాడు. వారు వేసే ప్రశ్నలకు ఈయన సమాధానం చెప్తున్నాడు. ఈయన వేసే ప్రశ్నలకు వారు సమాధానం చెప్పలేకపోతున్నారు. అలాగున ప్రభువైన యేసుక్రీస్తును చిన్న వయసులో మరియమ్మ తల్లి అనగా మరియమ్మ పెంచారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీకు చిన్న చిన్న పిల్లల్ని ఇచ్చాడు. ఈ గర్భఫలము యెహోవా ఇచ్చిన బహుమానము. యెహోవా ఇచ్చిన బహుమానం కంటే శ్రేష్టమైనది ఇంకొకటి ఏముందండి? కాబట్టి మీ పిల్లలను మొక్కగా ఉన్నప్పుడే దేవునిలో భయభక్తులతో పెంచండి. మొక్కై వంగనిది మానై వంగునా అని బైబిల్లో ఉంది. నీ కుమారుడు చావకుండునట్లు వానిని బెత్తముతో కొట్టుము అని బైబిల్లో ఉంది. నీ కుమారుడు మరణించకుండునట్లు, నీ కుమారుడు నీకు శత్రువు కాకుండునట్లు వారిని బెత్తముతో గద్దించుము అని బైబిల్లో ఉంది. ప్రభువు శిక్షలో, ప్రభువు ప్రేమలో మీ బిడ్డలను మీరు పెంచుకోవాలి. ఆసక్తి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆస్తి అంటే ఈ లోకంలో మనందరికీ ఆసక్తే. ఆస్తి కావాలని ప్రస్తుతపు ప్రజలు ఎంత కష్టపడుతున్నారో, ఎంత ప్రయాసపడుతున్నారో ఆస్తి కోసం. అయితే దేవుడి దగ్గరికి వస్తే మరి ఆస్తి ఇవ్వడా ఏంటి? ఆస్తి కోసం అని అంటున్నారు. క్రైస్తవులకు ఆస్తి వద్దా, అంతస్తు వద్దా అంటే, క్రైస్తవులకు ఆస్తి కావాలి, అంతస్తు కావాలి, ఐశ్వర్యం కావాలి, ఘనత కావాలి, పేరు కావాలి, ప్రఖ్యాత కావాలి. కానీ ఆస్తి కంటే, ఐశ్వర్యం కంటే, అంతస్తు కంటే ముందు మనకేం కావాలి? పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, ఆ తర్వాత మీకు అవన్నీ ఇవ్వబడతాయి అని యేసయ్య చెప్పాడు. యేసయ్య చెప్తే తిరుగుంటుందా? మనము ఆస్తి వెంట పరుగులు పెట్టొద్దు, అంతస్తుల వెంట పరుగులు పెట్టొద్దు, వాటిని గురించిన తలంపులు తలంచొద్దు. ఫస్ట్ నీవు సంపాదించుకోవాల్సింది దేవుని రాజ్యాన్ని సంపాదించుకో, ఆయన నీతిని సంపాదించుకో. అప్పుడు ఆ తర్వాత అవన్నీ ఇవ్వబడతాయని ప్రభువే చెప్తున్నాడు. ఇవ్వబడే వాటి కోసం పోరాటం ఎందుకు? అవి ఇవ్వబడాలంటే మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి అని ప్రభువు చెప్పాడు. కాబట్టి వెతుకుదాం. ప్రయాణము అనగా మనందరం కూడా ఆత్మీయ ప్రయాణములో ఉన్నాము. ఈ ప్రయాణంలో కొన్నిసార్లు ఎత్తులుంటాయి, కొన్నిసార్లు పల్లాలుంటాయి. మన భక్తి జీవితంలో కూడా, విశ్వాసంలో కూడా కొన్నిసార్లు ఎత్తులుంటాయి, పల్లాలు ఉంటాయి. అప్స్ అండ్ డౌన్స్ అనేవి తప్పకుండా ఈ స్పిరిచువల్ జర్నీలో ఖచ్చితంగా ఉంటాయి. కొన్నిసార్లు బాగా ప్రార్థన చేసే వ్యక్తి మరికొన్నిసార్లు అస్సలు ప్రార్థన చేయలేకపోతారు. కొన్నిసార్లు ఆత్మలో ఆనందించిన వ్యక్తి కొన్నిసార్లు లోకంలో ఆనందించే ప్రయత్నం చేస్తారు. కానీ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఏది మనకి శాశ్వతమైనది? పరలోక రాజ్యమా లేక ఈ లోకమా? తెలుసుకుంటారు. దేవుడు కూడా పోనివ్వడు. నేను నిన్ను విడువను, ఎడబాయను అన్నాడు. ఆ టైంలో ప్రభు తప్పకుండా మరలా పట్టుకుంటాడు. మాట వినకపోతే 2 ఇచ్చుకుంటాడు ప్రభు. ఇచ్చైనా సరే ప్రభువు వెనుకకు తీసుకొస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనల్ని అనగా పాపంలో నుండి వెనక్కి తీసుకొస్తాడు, ఆత్మీయ జీవితంలో ముందుకు నడిపిస్తాడు, విశ్వాసంలో ముందుకు నడిపిస్తాడు, భక్తిలో ముందుకు నడిపిస్తాడు, పవిత్రతలో ముందుకు నడిపిస్తాడు, పరిశుద్ధంగా ఉంచుతాడు. తర్వాత నది ఉపవాసం గురించి ఇక్కడ రాయబడి, ఒకటి ఎర్ర సముద్రంలో 2 పాయలు దేవుడు చేశాడు ఎర్ర సముద్రమును. తర్వాత యోర్దాను నదిని జలరాశిగా దేవుడు నిలువ పెట్టాడు. తర్వాత
తిబెరియా సముద్రము మీద ప్రభు అయిన యేసుక్రీస్తు నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అది 3వ అద్భుతం. సముద్రాన్ని గద్దించాడు, నిమ్మలమైంది. అది 4వ అద్భుతము. పేతుర్ని నీళ్ల మీద నడిపించాడు. 5వ అద్భుతము. దేవునికి స్తోత్రం. తర్వాత ఉపవాసం. ఎస్తేరు ఉపవాసం ఉండి యూదుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తే యూదులు రక్షించబడ్డారు. ప్రభు అయిన యేసుక్రీస్తు సేవకొచ్చే ముందు ఉపవాసము 40 దినాలు అరణ్యములో ఉండి సేవకొచ్చాడు. అందుకే ఆయన సేవ అంత బలముగా చెయ్యగలిగాడు. దేవుని బిడ్డ, ప్రకటన అంటే మన మీద ప్రకటించాల్సిన భారం ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి మన కొరకు కలువరి శిలువలో రక్తము చిందించి ప్రాణము పెట్టి మనిషిని పాపము నుండి, పాప భారము నుండి తప్పించాడు. ఎవరు తప్పుకుంటారు, పాప భారము నుండి తప్పించబడతారు అంటే ఆయన రక్తమును, ఆయన శిలువను, ఆయన మరణమును, ఆయన పునరుద్ధానమును నమ్మిన వారు రక్షించబడతారు. మరి ఎలా నమ్ముతారు? సువార్త వినుట వలన, వినుట క్రీస్తుని గురించి వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని రాయబడి ఉంది. వినాలంటే మనమేం చేయాలి? ప్రకటన చేయాలి. ప్రకటిస్తే వింటారు, విని రక్షించబడతారు. ఇవన్నీ మనం చేయాలి. అవును అన్నవారు నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, మేము నీ సన్నిధిలో కన్నీరు కార్చువారముగా ఉండాలి. మాకిచ్చిన బిడ్డల్ని చక్కగా పెంచాలి. ఆస్తిపాస్తుల కొరకు వెంటాడి వేటాడకుండా ప్రభువా, మొదటగా నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతకాలి. తర్వాత ప్రభువా, నీవు మా జీవితంలో మేలు చేయుట కొరకు ఉపవాసములుండి తర్వాత నీ రక్షణను ప్రకటించాలి. నీ కలువరి రక్తమును, సిలువను ప్రకటించాలి. అట్టి భాగ్యాన్ని మా అందరికీ నీ దయచేసి ఈ రోజంతా తండ్రి, నీ బిడ్డల్ని, ఈ వాక్యం విన్న బిడ్డల్ని, ప్రార్థనలు ఏకీవించిన వారిని బహుగా ఆశీర్వదించి దీవించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.